బంగ్లాదేశ్లో మళ్ళీ పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. బంగ్లాదేశ్ మళ్ళీ అట్టుడుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. బంగ్లా బంధు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు నిరసనకారులు. ఆ ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. బంగ్లాదేశ్లో మళ్ళీ ఆందోళనకారులు రెచ్చిపోతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బంగ్లాదేశ్ ఎప్పటికీ అట్టుడుకుతూనే ఉంది. బంగ్లాదేశ్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రెచ్చిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిపై దాడికి పాల్పడి అక్కడ నిప్పు పెట్టారు. వందలాది మందిగా ఆందోళనకారులు అక్కడికి వచ్చే ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఇంటికి నిప్పు పెట్టిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ ఏ విధంగా అట్టుడికిపోయిందో మనం గతంలో చూసాం. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. అక్కడ హిందువులపై కూడా దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుంచి భారత్కి వలస వచ్చేశారు. ఇప్పుడు మరోసారి బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగాయి. షేక్ హసీనా ప్రసంగంపై నిరసనకారులు రెచ్చిపోయారు. నిరసనకారుల హింసపై షేక్ హసీనా స్పందించారు. భవనాలు కాలిస్తే చరిత్ర కాలిపోదు అని షేక్ హసీనా అంటున్నారు. పదవి కోల్పోయిన తర్వాత షేక్ హసీనా భారత్లో ఆశ్రయాన్ని పొందుతున్నారు. భారత్ సాయంతోనే బంగ్లాకు విముక్తి సాధించింది. బంగ్లాదేశ్ విముక్తిని సాధించడానికి భారతే సహాయం చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు ఏ విధంగా చెలరేగుతున్నాయి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న అల్లర్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, మరోసారి బంగ్లాదేశ్ అట్టుడుకుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్ ఏ విధంగా అట్టుడుకుపోయిందో మనం చూసాం. ఇప్పుడు మరోసారి బంగ్లాదేశ్లో అల్లర్లు చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? ఎటువంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటున్నాయి? రోహిత్, ఇంట్రెస్టింగ్, ఇక్కడ షేక్ హసీనా తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ ని రెడీ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అనే తర్వాత విపక్షాలు కూడా ఒకసారిగా ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందనే అంశానికి సంబంధించి బంగ్లాదేశ్ కూడా దీన్ని రీసెర్చ్ చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ మనకంటున్న సమాచారం, దాంతోపాటు కొన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చెప్తుందని ప్రకారం, ఇంటర్నేషనల్ అవుట్లెట్స్ చెప్తుందని ప్రకారం, మరీ ముఖ్యంగా షేక్ హసీనా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఇన్ఫర్మేషన్ నాటి విపక్ష పార్టీలకు చెందింది. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా పార్టీ సంబంధించి స్టూడెంట్ వింగ్ ఉంటుంది. దాని పేరు ఛాత్ర లీగ్ అంటారు. ఈ ఛాత్ర లీగ్ అనేది ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంది. దీనికి అరౌండ్ 9 o'clock కి ఈ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఈ కార్యక్రమంలో షేక్ హసీనా కూడా తన ఆన్లైన్ వేదికగా తను మాట్లాడాల్సి ఉంది. మరికొద్ది సేపట్లోనే ప్రారంభం అవుతుంది అనుకుంటున్న సందర్భంలో ఈ కార్యక్రమం ఇన్ఫర్మేషన్ తెలిసిన విపక్ష పార్టీలు కాదు, లేకపోతే మరి ముఖ్యంగా కొంతమంది నిరసనకారులు, కొంతమంది నిరసనకారులు బుల్డోజర్ ప్రదర్శనకు వాళ్ళు కాల్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అయితే 9 గంటలకి ఇటు షేక్ హసీనా ఆన్లైన్ మీటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా దానికన్నా ముందు ఒక గంట ముందే ఇటు వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి, అంటే వివక్ష వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి కన్వీనర్ హస్నత్ అబ్దుల్లా ఈయన పిలుపు ఇచ్చారంటూ కూడా కొన్ని ఇంటర్నేషనల్ అవుట్లెట్స్ చెప్తున్నాయి. దీంట్లో 100 మంది నిరసనకారులు పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా పారడు సుత్తులతోని ధాన్మండి 32లో ప్రవేశించారు. ధాన్మండి 32 అంటే కనుక షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం గురించి అంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆందోళనకారులు ముందు షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలను పూర్తిగా ధ్వంసం చేసేస్తారు అక్కడ. దాంతో పాటు వాటికి సంబంధించి రాత్రి 9:30 ఆ ప్రాంతంలో భవనానికి చేరుకున్నారు. భవనానికి చేరుకుని నిప్పు పెట్టారు. ఆ తర్వాత ఒక క్రేన్, ఒక ఎక్స్కవేటర్ కూడా అక్కడికి చేరుకున్నాయి. అర్ధరాత్రి అరౌండ్ 2 గంటల టైంలో భవనానికి సంబంధించి కొంత భాగాన్ని వాళ్ళు ధ్వంసం చేసేస్తారు. మనం మాట్లాడుకుంటే పారలు సుతులతో వెళ్లారు. దాంతో పాటు బుల్డోజర్లు తీసుకువెళ్లారు. క్రేన్ అలాగే ఎక్స్కవేటర్స్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళంటుంది ఏంటంటే కనుక ఆ మ్యూజియం గా ఉన్న ఆ ఇల్లు ప్రస్తుతానికి ప్రత్యేకగా మారింది, అందుకనే మేము దాన్ని ధ్వంసం చేస్తున్నాం, తగలబెట్టేస్తున్నాం అంటూ కూడా వాళ్ళు అక్కడ నిరసనకారులు మాట్లాడిన సందర్భంలో విజువల్స్ చూస్తే కనుక ఎక్కడ షేక్ హసీనా కావచ్చు, అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ గలాన్ని విప్పండి అంటూ షేక్ హసీనా సోషల్ మీడియాలో ఇచ్చిన పిలుపుతోనే వాళ్ళందరూ రెచ్చిపోయారా ఇప్పుడు? ఎగ్జాక్ట్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ మాట ఏంటంటే భారత్ లో ఉంది, బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా షేక్ హసీనా ఇక్కడ ఒక ప్రచారం కావచ్చు, లేకపోతే ఒక కాల్ని ఇవ్వడం జరిగింది, ఒక పిలుపునివ్వడం జరిగింది. దాన్ని మేము నిరసిస్తున్నామని చెప్తున్నారు. షేక్ హసీనా ఒకవేళ ఏమైనా మాట్లాడాలనుకుంటే, ఏమైనా చేయాలనుకుంటే బంగ్లాదేశ్కి వచ్చి చేస్తే బాగుంటుంది, కానీ భారత్ లో కూర్చొని బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. వాళ్ళు అంటుంది ఏంటంటే ఇప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఆ ఇల్లు ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి
ప్రతీక, అందుకే దాన్ని మేము ధ్వంసం చేసేస్తున్నాం అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి మనం కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా హసన్ అబ్దుల్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. సో మీరన్నట్టుగా ఇక్కడ మరీ ముఖ్యంగా షేక్ హసీనా మీద వ్యతిరేకత పెరుగుతోంది. అక్కడ వ్యతిరేకతకు సంబంధించి ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది చెప్పడానికి ఇది ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. దాంతో పాటు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఒకటే చెబుతోంది, షేక్ హసీనాను మాకు అప్పగించనంటూ చెబుతున్నప్పటికీ భారతదేశానికి సంబంధించి అవి ఒక విధంగా మాట్లాడితే ద్వైపాక్షిక చర్చల కింద మాట్లాడుకోవచ్చు. ఇంకా ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయని అనుకోవాలి. కానీ ఇక్కడ షేక్ హసీనా ఇక్కడ భారత్ లో ఉండి ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఇక్కడ బంగ్లాదేశ్కి వచ్చి మాట్లాడండి, ఎందుకంటే మీ మీద కేసులు ఉన్నాయి. దాంతో పాటు మీరు బంగ్లాదేశ్ ని పూర్తిగా నాశనం చేశారు అనేది కొంతమంది ఆందోళనకారులు నిరసనకారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు కనుక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మాట్లాడి మళ్ళీ రెచ్చగొడితే ఇది కరెక్ట్ కాదు. మీరు ఇలా కాల్స్ ఇవ్వడం, బంగ్లాదేశ్ ను పునర్నిర్మించుకోండి, బంగ్లాదేశ్ నేను మళ్ళీ తిరిగి నిర్మిస్తాను, నేనేం వెళ్ళిపోలేదు. ఎందుకంటే గతంలో కూడా రోహిత్ ఆవిడ ఇదే వ్యాఖ్యలు చేశారు, నేనేమి రాజీనామా చేయలేదు, నన్ను అక్కడి నుంచి ఒక విధంగా చెప్పాలంటే తరిమేస్తారని అర్థం ఒక భావోత్తలా మాట్లాడారు. నా మీద ఇబ్బందికర వాతావరణం సృష్టించారు, నేనేం రాజీనామా చేయలేదు, నేనేం వెళ్ళలేదు అనే అర్థం వచ్చేలా షేక్ హసీనా మాట్లాడిన సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో నేను ఇంకా ప్రధానిగా ఉన్నాను అంటూ కూడా చెప్తున్న సందర్భంగా భావించచ్చు. కానీ నేను అక్కడ పరిస్థితుల రీత్యా నేను బయటకు రావాల్సి వచ్చింది తప్ప లేకపోతే నాకు అటువంటి ఉద్దేశం లేదు. బంగ్లాదేశ్ లో నేను 10-15 ఏళ్ళు నేను అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాను. కొంతమంది మరి ముఖ్యంగా దీని మీద ఇంటర్నేషనల్ గా కూడా ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే అంతర్జాతీయ రాజకీయాల ప్రభావం ఉందంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పిన సందర్భాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. సో ఈ రోజు అంటే నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ సిచ్యువేషన్ జరిగిందనేది అక్కడ మనకు అందుతున్న సమాచారం. అయితే షేక్ హసీనా ఓకే, ఇప్పుడు అల్లర్ల నేపథ్యం ఇప్పుడు కూడా షేక్ హసీనా అంటున్నారు భవనాలను కాల్చినంత మాత్రాన చరిత్ర కాలిపోదు అని ఆమె మళ్ళీ అంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ అల్లర్లు వేటికి దారి తీసే అవకాశం ఉండదు. ఆమె భారత్లో ఉన్నారు, గతంలో భారతదేశానికి చెందిన వారిపై అక్కడ కూడా దాడులు జరిగే వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. మళ్ళీ ఇప్పుడు షేక్ హసీనా మాటలపై వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు, మీరు భారత్ను వదిలి ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని అంటున్నారు. ఒకవేళ బంగ్లాలను కాలిస్తే చరిత్ర కాలిపోతుందని మళ్ళీ హసీనా అంటున్నారు. సో ఈ వేటికి దారి తీసే అవకాశం ఉంది ఈ పరిణామాలు, ఎందుకంటే అక్కడ చూస్తుంటే వందలాదిగా వేలాదిగా అక్కడికి వచ్చి ఆందోళనకారులు ఆందోళనలో పాల్గొంటున్నారు. ఎగ్జాక్ట్ గా మీరు అందుకే ఈ యొక్క రాజకీయ ప్రకంపన కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు నిపుణుల ఉన్న తర్వాత ఏదో అక్కడ మరి ముఖ్యంగా అక్కడ అధ్యక్షుడు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జరుగుతుంది అనుకున్నప్పుడు అక్కడ మధ్యలో కూడా ఒకసారి హింస చెలరేగింది. విద్యార్థులకు సంబంధించి ఒకసారి మళ్ళీ వాళ్ళు ఆందోళనకు సంబంధించి నిరసనకాలు రోడ్డు మీద రావడం జరిగింది. మధ్య జరుగుతున్నప్పటికీ ఇది దీనికి సంబంధించి మాత్రం, ఎందుకంటే అక్కడ ప్రధాని అంటే తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడిన సందర్భంలో విద్యార్థుల ప్రభావం కనిపించింది. కానీ ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఇది కంప్లీట్ గా పొలిటికల్ మోటివే కనిపిస్తోంది అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ షేక్ హసీనా ఇప్పుడు ఇక్కడ నుండి ఒకవేళ మాట్లాడిన అంటే భారతదేశంలో ఉండి మాట్లాడిన సందర్భంలో పెద్దగా ఇంపాక్ట్ చూపించేది. కానీ ఇక్కడ తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడంలో మాత్రం షేక్ హసీనా ప్రయత్నాలు పావులు కలుస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ దీన్ని మాత్రం ఎక్కడ అడ్రస్ చేసేందుకు కూడా అవకాశం లేకుండా, అడ్రస్ చేసే అవకాశం ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ 9 గంటలకు ఆన్లైన్ మీటింగ్ లో మాట్లాడితే కనుక బహుశా మహా అయితే ఒక 10 మందో 15 మందో ఎంత చూస్తున్నా ఒక 100 మంది కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. కానీ ఆ అవకాశం కూడా షేక్ హసీనా ఇవ్వకూడదని కూడా రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడల కింద భావించవచ్చు. దీనిని ఇప్పుడు షేక్ హసీనా పార్టీ ఎలా దీన్ని డిఫెన్స్ చేసుకుంటుంది, ఎందుకంటే ఆ మధ్యలో మనం చూద్దాం నేను ప్రధానిగా రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ రోజు చూసుకుంటే తను మాట్లాడుతున్న సందర్భం మీరు అన్నట్టుగా కాల్చేస్తే చెరిగిపోయేది చరిత్ర కాదు, ఆ చరిత్ర నిలబెట్టిన కథ ఉంది అంటూ కూడా ఆమె చెప్తున్న సందర్భం. కాబట్టి రాజకీయంగా తన ఐడెంటిటీని చూపించుకునే ప్రయత్నం చేస్తోంది, తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు షేక్ హసీనా అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ప్రత్యర్థి దళం ఉండాలి అనే బహుశా ఒక థాట్ కావచ్చు, లేకపోతే తన ఉనికి కావచ్చు. ఈ 2 అంశాలను కూడా బంగ్లాదేశ్ ప్రజల్లో ఉంచాలి అనే ఒక ఉద్దేశంతోనే షేక్ హసీనా తీసుకున్న తప్పగానే భావించాలి. కానీ అక్కడ దీనికి సంబంధించి నిరసన ఆందోళన వ్యక్తం అవడం ఇంట్రెస్టింగ్. ఇప్పుడు దీన్ని ఎలా షేక్ హసీనా డిఫెన్స్ చేస్తారు, ఇక్కడే ఉండి మాట్లాడతారా, లేకపోతే ఆన్లైన్ మీటింగ్స్ నిర్వహిస్తారా, లేకపోతే గతంలో వీడియో రిలీజ్ చేస్తున్నట్టుగా వీడియోను రిలీజ్ చేస్తారా,
ఒకవేళ అలా చేస్తే కనుక ఇటు భారత్ మీద బంగ్లా ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వం ప్రెషర్ పెంచి ఇటు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా? ఒకవేళ ఇక్కడ కనుక సిచ్యువేషన్స్ కనుక ఇలా ఉంటే, ఎందుకంటే బయలాటరల్ గా ఇష్యూస్ మళ్ళీ తలెత్తితే ఇది మళ్ళీ గ్లోబల్ ఇష్యూస్ గా మారే అవకాశం ఉంది, గ్లోబల్ లెవెల్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్ దీన్ని ఎలా డీల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం షేక్ హసీనా ఈ విషయాన్ని ఎలా పరిశీలిస్తారు, ఎలా పరిగణలోకి తీసుకుంటారు, ఇక్కడ ఉండి రాజకీయాలు నడిపిస్తారా, లేకపోతే అక్కడికి వెళ్తే కేసెస్ కి సంబంధించి ఇష్యూస్ మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అక్కడ కేసెస్ ని ఫేస్ చేస్తారా, వాళ్ళు అక్కడికి వెళితే కనుక తనకి రాజకీయ ఉనికి ఉంటుందా? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అయితే మాత్రం ప్రెసెంట్ రైస్ అవుతున్నాయి. రోహిత్. రైట్ సచిన్, బంగ్లాదేశ్లో మరోసారి పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. గతంలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత్కు వచ్చేశారు. షేక్ హసీనా ప్రభుత్వంలో ఉన్న ఎంతోమందిని అక్కడే తాత్కాలిక ప్రభుత్వం అరెస్ట్ చేసింది, యుఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇప్పుడు షేక్ హసీనాను కూడా భారత్ నుంచి బంగ్లాదేశ్కు తీసుకుని రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా ఒక పిలుపునిచ్చారు. అక్కడ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ గళాన్ని విప్పించాలి అని తన మద్దతుదారులకు, తన పార్టీ నాయకులకు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా యునస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున ముద్బీర్ భవనం దగ్గరకు వచ్చి అక్కడ తగలబెడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఇటుకలు కూడా చేత్తో పట్టుకున్నారు. ఇటుకలు కూడా చేత్తో పట్టుకుని ఆ భవనం వైపు విసురుతున్నారు. ఆ భవనాన్ని తగలబెట్టేసిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం దగ్గరకు దూసుకుని వచ్చి ఆ నివాసం మొత్తాన్ని తగలబెడుతున్న దృశ్యాలు. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా అక్కడికి చేరుకుని నిరసనకారులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చెలరేగిన అల్లర్ల తర్వాత సాధారణ పౌరులపైన పెద్ద ఎత్తున హింస చెలరేగింది. భారత్ కూడా అక్కడ శాంతి పరిస్థితులు నెలకొనాలి అంటూ విజ్ఞప్తి చేసింది అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి. హసీనాకు మాత్రం భారత ప్రభుత్వం ఇక్కడ ఆశ్రయాన్ని కల్పించింది. బంగ్లాదేశ్ ఏర్పాటులో, బంగ్లాదేశ్ విముక్తిలో భారత్ చేసిన సాయం ఎంతో ఉంది. భారతీయులపై దాడులు సమంజసం కాదు అంటూ భారత ప్రభుత్వం కూడా స్పందించింది. అల్లర్లు చెలరేగిన తర్వాత భారతదేశానికి చెందిన వారిపై పెద్ద ఎత్తున అక్కడ దాడులు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు భారత్లో ఉంటున్న హసీనా సోషల్ మీడియా వేదికగా అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పండి అంటూ ఆమె ప్రసంగించడంతో మీరు ఏదైనా ఉంటే బంగ్లాదేశ్కి వచ్చి మాట్లాడాలి, భారత్లో ఉండి కాదు అంటూ అక్కడ ఆందోళనకారులు పెద్ద ఎత్తున ముజిబుర్ నివాసం దగ్గరకు వచ్చి ఆ ముజిబుర్ భవనం పైన నిప్పు పెడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో, ఆందోళనకారులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. बांग्लादेश के ऊपर अत्याचार, बहुत अत्याचार कर रहे हैं, निर्मम से अन्याय भावे तुम लोग के सब लोगों को मारा है। ये हम नहीं देख सकते। एक काम मन रखना, ये शेख हसीना तुम अल्लाह ने फिरौन से भी तुमको खराब मौत देगा। ये सोच रखना शेख हसीना, तुम बच नहीं पाओगे। अगर दुनिया में तुम्हारा फैसला नहीं होगा, क़यामत में होगा, इतना खराब होगा कि तुम पूरा पृथ्वी रुका बढ़ेगी। देखिए, अगर कभी भी ऐसा हुआ अगर कभी भी ऐसा हुआ कि बांग्लादेश के ऊपर भारत ने आक्रमण किया है, हम ये आशा करते हैं कि पाकिस्तान हमारा साथ देगा, पाकिस्तान और बाकी मुस्लिम देश हमारा साथ देगा, क्योंकि सब लोग जानते हैं भारत कितना खराब है और बांग्लादेश ये दिखाएगा पूरी दुनिया को कि भारत कितना जालिम है, बांग्लादेश के ऊपर कितना अत्याचार किया है, भारत कितना। हम ये सारे जन्म ध्यान रखें कि भारत हमारा शत्रु था, दुश्मन था, ये हम कभी भी नहीं भूल सकते। 71 साल भारत कहा था कि हमने बांग्लादेश को हेल्प किया था, पर ये भूल था। भारत ने सिर्फ उनका स्वार्थ। ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.